హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఈ యానివర్సరీ వచ్చేసి మా అన్నయ్య వదిన వాళ్ళది. యాక్చువల్గా ఈ వీడియో చాలా రోజుల క్రితంది. నా మొబైల్లో వీడియోస్ మిస్ అయ్యాయి, తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దొరికాయి అనమాట. సో అందుకని ఇన్ని రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. మేము ఇంతకుముందు సమ్మర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఆ టైంలో ఉంది ఈ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి 3 కవర్ చేశాను అనమాట. ఒకటి టెంపుల్, ఫేమస్ టెంపుల్ అనమాట, హైదరాబాద్లోనే న్యూ టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి అయితే వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్కి వెళ్తాము, ఆ నెక్స్ట్ రిసార్ట్. 3 ఉంటాయి ఇందులో. టెంపుల్ ఉంటుంది, రెస్టారెంట్, రిసార్ట్, ఈ 3 కూడా కవర్ చేసి ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సో ఇది వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్, కొండాపూర్ అండి. మేము మా అన్నయ్య వాళ్ళది కూడా వాళ్ళు ఉండేది కూడా కొండాపూర్ అనమాట. సో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది. యాక్చువల్గా ఇది 11:30కి క్లోజ్ అన్నారు మార్నింగ్. సో మేము ఈ లోపే వెళ్ళామన్నమాట. వాళ్ళ యానివర్సరీ డే మార్నింగ్ వచ్చేసి ఇంట్లో పూజ, ఇంకా పిల్లలతో రెడీ అవ్వడం, అదంతా కూడా కొంచెం 10 o'clock అలా అయిపోయింది అనమాట. ఆ టైంకి అయితే వెళ్ళాము. సో అనుకోకుండా లోపల కూడా వీడియో తీసాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎందుకంటే లోపల యాక్చువల్గా అలౌ చేయరు వీడియో, బట్ నేను తీసే టైంలో ఎవరు లేరనమాట. సో పంతులు గారు కూడా అంతగా పట్టించుకోలేదు, మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి వీడియో తీశాను. మొబైల్స్ అయితే అలౌ చేస్తున్నారు, కానీ బయట మాత్రమే తీసుకోమంటున్నారు. సో ఇది వచ్చేసి గుడి. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ ఏంటి అంటే శివుడిది సగభాగం శివుడు ఉంటారు, ఇంకో సగభాగం పార్వతి ఉంటారనమాట. సో యాక్చువల్గా నేను ఇంతవరకు ఇలాంటి విగ్రహం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫొటోస్లో చూడడం, నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది. సో అర్ధనారీశ్వర ఫోటో అనేది ఉండేది. అలా ఫొటోస్లో చూడడమే తప్ప డైరెక్ట్గా విగ్రహం చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. ఎక్కడ ఉండదంట ఇలాంటి విగ్రహం. అంటే ఉండొచ్చు, బట్ చాలా తక్కువ అనమాట. మన హైదరాబాద్లో అయితే ఓన్లీ కొండాపూర్లో మాత్రమే ఉందంట. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంది. టెంపుల్ అంతా కూడా మనకి ఇలా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. థీమ్ అయితే చాలా బాగుంది. టెంపుల్ మొత్తం కూడా బ్లాక్ స్టోన్ యూజ్ చేశారంట. అందుకు ఇలా త్రిశూలంలో ఒక విగ్రహం లాగా అక్కడ కట్టారనమాట. త్రిశూలం షేప్లో ఉంది. సో అక్కడ కూడా చాలా బాగుంది. టెంపుల్ చుట్టూ కూడా మంచి విగ్రహాలు అవి పెట్టేసి చాలా బాగుందనమాట. గుడి బాగా కట్టారు. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ చుట్టూ కూడా 9 అమ్మవార్ల విగ్రహాలు కట్టారనమాట. ఇది వచ్చేసి ఇంకా విగ్రహాలన్నీ చూసారా ఎంత బాగున్నాయో ఎంట్రన్స్ లోని. తర్వాత మేము వచ్చేసే టైంకి గుడి అయితే క్లోజ్ చేసేసారు. తర్వాత కేక్ కటింగ్ అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే మా మిహి వచ్చేసి కేక్ చూసిన వెంటనే నేను కట్ చేస్తా అని చెప్పేసి ఇంకా కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి అయితే తినిపించేసింది లైట్గా. వాళ్ళది 3rd యానివర్సరీ అనమాట ఇది. సో మేమందరం కలిసి ఇంకా కేక్ తెచ్చుకొని పిల్లలు మేము కలిసి కేక్ కట్ చేసేసాము. ఇంకా అక్కడి నుంచి మేము రెడీ అయిపోయి ఇంకా రెస్టారెంట్కి అయితే మధ్యాహ్నం లంచ్ టైంకి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో సింపుల్గా ఇలా కేక్ కట్ చేసేసుకున్నారు. తర్వాత వచ్చేసి మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 1 or 2 o'clock అయిపోయింది. ఆ రోజు ఎంతరాకు వెళ్ళాము. ఇంతకు ముందు కూడా వెళ్ళాము, ఒక 2 times వెళ్ళాము, చూసే ఉంటారు వీడియోస్లోని. సో ఇక్కడైతే ఫుడ్ అది చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ కూడా చాలా నచ్చుద్ది నాకు. ఇగోండి ఈ ప్లేస్. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటారనమాట ఎక్కువగా. అండ్ ఈ రెస్టారెంట్ ఏంటంటే థీమ్ అది బాగుంటుంది, ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. సో ఆ రోజు ఏంటంటే థర్స్డే అనమాట. థర్స్డే నేను నాన్ వెజ్ ఏం తినను. అంతేకాకుండా మేము టెంపుల్కి వెళ్ళాం కాబట్టి ఇంకా అంతా కూడా వెజ్ అనమాట. ఆ రోజు వెజ్ తీసుకున్నాము. మా మిహిరా ఇక్కడ వచ్చేసి పడుకుని పోయింది. ఇంకా మా వదిన, వాళ్ళ సిస్టరు, మా అన్నయ్య, ఇంకా మా పిల్లలు, నేను, ఇంకా వాళ్ళ పిన్ని పిల్లలు అనమాట, ఇద్దరు. సో మేమందరం కలిసి వెళ్ళి ఇంకా అక్కడ లంచ్ అయితే చేసేసాము. లైట్గా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా తర్వాత రిసార్ట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ రిసార్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి లైట్గా బిర్యానీ, ఇంకా
మంచూరియా, వెజ్ మంచూరియా అవి తీసుకున్నాము. పిల్లలకి నాన్ వెజ్ తీసుకున్నట్టున్నాము ఆ రోజు. సో, పిల్లల వరకు అయితే నాన్ వెజ్ తీసుకున్నాము. మేమందరం కూడా వెజ్ తీసుకున్నాము. సో, ఇంకా మా మిహిరాకొచ్చి ఇంకా ఇంట్లో చేసిన ఫుడ్డే పట్టుకున్నాము. తను పడుకుంది. పడుకొని లేచిన తర్వాత కొంచెం తినిపించేసి ఇంకా కార్‌లోనే పడుకుని పోయింది వెళ్ళేటప్పుడు. సో, ఇదిగోండి వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను వీడియో ఆన్ చేసేసరికి ఇంకా వాళ్ళు నవ్వుతున్నారనమాట. యూట్యూబర్స్‌కి ఏంటి అంటే ఇదొక బాధ అనమాట. ఎక్కడికెళ్ళినా వీడియో ఆన్ చేయందే పని కాదు. ఇంకా ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా కానీ మన పని మనం చేసుకోవాల్సిందే. యూట్యూబర్స్ పరిస్థితి అలాగే ఉంటది. బట్ తప్పదు. సో, ఇక్కడొచ్చేసి మిహికి కొంచెం టేస్ట్ చూపించాము. ఆ తర్వాత తను ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. రిసార్ట్ ఇది. ఈ రిసార్ట్ వచ్చేసి మేమున్న సైడ్ అనమాట. షామీర్పేట వైపు ఉంది ఇది. రిసార్ట్ నేమ్ కూడా చూపించాను కదా మీకు స్టార్టింగ్‌లోనే. ఇక్కడొచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మేము స్విమ్మింగ్ పూల్‌లో దిగాలనుకున్నాము. ఇక్కడ చూసారు కదా రెయినీ డాన్స్ అవుతుంది. మేము వెళ్ళేసరికి మేము స్టార్ట్ అవుదాము, అందులోకి వెళ్దాము అనేసరికి రెయినీ డాన్స్ అయితే ఆగిపోయింది. తర్వాత మేము అక్కడ డ్రెసెస్ తీసుకున్నాము. స్విమ్మింగ్ డ్రెసెస్ ఉంటాయి కదా! యాక్చువల్‌గా మాకు వండర్‌లా ఉన్నాయి. బట్ నేను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాననమాట. సో, మళ్ళీ తీసుకోవాల్సొచ్చింది. లైట్‌గా షార్ట్సే తీసుకున్నాంలెండి పిల్లలకైతే. ఇంకా నేను కూడా తీసుకున్నాను. ఇంకా అందరూ దిగుతున్నారు. నేను ఒక్కదాన్నే ఉండిపోతే మళ్ళీ మనకి కూడా మనసు ఉంటది కదా! అందులో స్విమ్మింగ్ చేయకపోయినా జస్ట్ దిగితే చాలన్నట్టు. ఇక్కడ లాకర్స్ కూడా ఇచ్చారు. లాకర్స్‌లో ఏంటంటే మేము మిహికి కొంత ఫుడ్ అది పట్టుకున్నాము. ఆ ఫుడ్ ఇంకా మా బ్యాగ్స్, ఇంకా మా డ్రెసెస్ చేంజ్ చేసుకున్నవి ఇవన్నీ ఉంటాయి కదా! ఆ లాకర్‌లను 2 లాకర్స్ తీసుకున్నాము. ₹30 ఎంతో అయింది ఒక్కొక్క దానికి. సో, 2 లాకర్స్ తీసుకొని అందులోనే పెట్టేసాము. చెప్పులు అన్నీ ఇంకా అందులో అన్నీ పెట్టేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేదని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు. ఇంకా డ్రెసెస్ అవి చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్‌లో 6 వరకు ఆడాము. ఇంకా మేము డ్రెసెస్ మళ్ళీ చేంజ్ చేసుకునేసరికి అయితే చీకటయిపోయింది. చీకటయిపోయిన తర్వాత ఇంకా ఆ రిసార్ట్‌లోని గేమ్స్ అవి ఏమైనా ఉంటాయేమో పిల్లలకి అని చెప్పేసి వెళ్ళాము. బట్ అన్నీ క్లోజ్ అయిపోయాయన్నమాట అప్పటికే. సో, ఇక్కడ ఇన్ని గేమ్స్ ఉన్నాయి. ఒక గన్ షూట్ గేమ్ అనేది తీసుకున్నాము. ఈచ్ వన్ 200 ఇలాగయింది. సో, గన్ షూట్ ఒక 10 షాట్స్ ఇచ్చారు. సో, నేను మా పిల్లలు ఆడేసాము. మాకిచ్చిన గన్‌తో అయితే. ఇంకా అటువైపు వాళ్ళు ఆడుతున్నారు. నేను, మా బబ్లు, యశ్వంత్ మా ముగ్గురమైతే ఈ గన్‌తో ఆడుకున్నాము. తర్వాతొచ్చేసి ఇంకా మేము అలా నడుస్తూ వెళ్తున్నాము. అక్కడ మ్యూజిషియన్ ఉన్నారనమాట. సో, ఫ్రీ షో అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత అది కూడా కాసేపు కూర్చున్నామక్కడ. సో, అది కూడా బానే ఎంజాయ్ చేశారు పిల్లలు. సో, ఇదేంటి అంటే మనం కొట్టేటప్పుడు ఆ ఎదురుగా ఉన్నాయి కదా! దానికి బుల్లెట్ తగలాలనమాట. సో, నేను కొట్టినప్పుడైతే ఒక్కసారి కూడా తగలలేదు. సో, తర్వాత ఇంక మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా మ్యూజిషియన్ అనేది అక్కడ ఉన్నారు. సో, ఫ్రీ షో అన్నారని చెప్పేసి కూర్చున్నాము. తర్వాత లాస్ట్‌లో వాళ్ళు ఎలా అయినా కానీ మన దగ్గర పేమెంట్ అయితే అడుగుతారనమాట. అలా చూపించినందుకు. సో, మనకు నచ్చినంత మనం ఇవ్వొచ్చనమాట. పిల్లలు కాసేపు ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనం ఎంతో కొంత ఇవ్వచ్చు. సో, బానే ఎంజాయ్ చేశారు ఇది. సో, యాక్చువల్‌గా మేము ఎక్కువ గేమ్స్ ఆడాలనుకున్నాము. ఆ రోజు చాలా గేమ్స్ ఆడాలనుకున్నాము. కానీ స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ సేపు ఉండిపోయామనమాట. చీకటయ్యేంత వరకు కూడా ఇంకా ఆ టైమింగ్ వరకు అందులోనే ఉండిపోయాము. స్విమ్మింగ్ ఎవ్వరికీ రాదు. పిల్లలకొచ్చంతే. మేమైతే ఇంకా వాటర్‌లోనే అలా తడుస్తూనే ఉన్నాము. మిహి కూడా 1 అవర్ ఆడింది. ఆడిపించేసిన తర్వాత ఇంకా తనకి నార్మల్‌గా ఉంచేసాము. క్లాత్స్ అవి వేసేసి మేమైతే ఆడుకున్నాం. చాలాసేపు వాటర్‌లోనే ఉన్నాము. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా ఈ మ్యాజిక్ షో చూసాము. తర్వాత పిల్లలకైనా ఇంకే గేమ్స్ అయినా ఆడిపిద్దామా అన్న టైం అయితే 8 అయిపోయిందనమాట. మొత్తం క్లోజ్ అయిపోయాయి. రిసార్ట్‌లో అవన్నీ కూడా క్లోజ్ చేసేసారు గేమ్స్ అన్నీ కూడాను. సో, ఇంకా తర్వాత అలా నడుస్తూనే ఉన్నాము. కొంచెం అంటే రిసార్ట్ మొత్తం కూడా గేమ్స్ ఎక్కడికక్కడ గేమ్స్ అవి ఉంటాయి కదా! సో, ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అలా నడుస్తూనే ఉన్నాము. కానీ టోటల్‌గా అన్నీ క్లోజ్ అయిపోయాయనమాట. ఒక గన్ షాట్ గేమ్ ఇంకా ఇది చూసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట. సో, రిటర్న్ వచ్చేసి ఇంకా అక్కడి నుంచి 1 అవర్ జర్నీ అనమాట. షామీర్పేట అటువైపు రిసార్ట్ ఉందని చెప్పాను కదా! అక్కడి నుంచి మళ్ళీ సిటీ లోపలికి వెళ్ళడానికి 1 అవర్ జర్నీ అనమాట. ఆ 1 అవర్ జర్నీ తర్వాత 9:30 అయింది. మేము ఇక్కడికి రామేశ్వరం కెఫేకి అయితే వచ్చాము. ఇక్కడ డిన్నర్ చేసేసాము. డిన్నర్ వచ్చేసి గోంగూర రైస్, ఇంకా దోసలు,
ఇంకా ఇక్కడ ఏంటి అంటే పూరి విత్ ఆమ్రస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. పూరి విత్ ఆమ్రస్ బాగుంటుందంట. మా అన్నయ్య తీసుకున్నాడు, బట్ నాకైతే నచ్చలేదు. నేనైతే అలాగా ఎప్పుడు తినలేదన్నమాట. నేనైతే గోంగూర రైస్ తీసుకున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి దోశలు తీసుకున్నారు, పన్నీర్ బటర్ మసాలా దోశ ఇలాంటివి తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక రిమోట్ లాంటిది ఇస్తారు. నేను ఇక్కడ చూపిస్తాను. ఆ రిమోట్ అలారం వచ్చేటప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలంట. ఫుడ్ అయితే బాగానే ఉంది. బిల్ ఎంత అయింది ఏంటి అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.